నమస్కారం. ఒక చిన్న నీతి కథ చెప్తున్నాను. ఏంటంటే ఒక పల్లెటూరు అనమాట. ఆ పల్లెటూరులోనేమోను ఒక తల్లి కొడుకు ఉంటారు. ఆ తండ్రి ఏమో ఆ పిల్లాడు చిన్నప్పుడే ఎక్కడికో వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇంటికి రాడు. ఈ తల్లిని కొడుకే ఇలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. అయితే తల్లి ఏమో ఇళ్లలో పనిచేసి వస్తుంది, ఇద్దరు అలా కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఈ పిల్లాడు కొంచెం పెద్దవాడు అవుతాడు. పెద్దవాడు ఏం చేస్తాడంటే ఆడుకుంటూ పక్కన చిన్న తోటలలో ఉంటాయి, తోటలలో తోటకూర అవి వేస్తారు, కూరగాయలు వేస్తారు. వీడేమో నెమ్మదిగా వెళ్ళి ఆ తోటకూర కోసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేస్తే లేతగా ఉంటుంది ఆ తోటకూర, చూడడానికి చాలా బాగుంటుంది. అరే అమ్మ తోటకూర తెచ్చానే. అవునా, బాగుంది నాయనా, ఎంత బాగుందో తోటకూర, లేతగా ఉంది అని ఏం చేస్తుంది, ఆ తోటకూర కూర వండుతుంది. తల్లిని కొడుకు ఇద్దరు కలిసి తినేస్తే ఇంకా ఎలా నెమ్మదిగా అనవాడు. ఒక రోజేమో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి తోటకూర కోస్తాడు, ఇంకో రోజేమో ఇంకోళ్ళ తోటలోకి వెళ్ళి వంకాయలు కోస్తాడు. అలాగా ఒక్కొక్క దొంగతనం మొదలెడతాడు. కానీ ఇంటికి పట్టుకొస్తుంటే వాడు అమ్మ వద్దు అని చెప్పదు, ఏం చెప్పదు, చక్కగా వండుతోంది, పిల్లాడికి పెడుతుంది, తను తినేస్తుంది. అరే ఇది బాగుందిరా అనుకుంటుంది, ఎందుకంటే కష్టపడకుండా వచ్చేస్తున్నాయి కదా అనుకుంటుంది. సరే ఏం చేస్తుంది, కొంచెం పోనీ స్కూల్లో వేద్దాము అని చెప్పి స్కూల్లో వేస్తుంది. స్కూల్లో వేస్తే వాడు ఏం చేస్తాడు, అందరివి ఎరేజర్లు, పెన్సిళ్ళు ఇవన్నీ తీసి సంచిలో పెట్టేసుకుని ఇంటికి తీసుకొచ్చేస్తూ ఉంటాడు. ఇంటికి తీసుకొస్తే వాడు అమ్మ ఎందుకు తెచ్చావు ఏమిటి ఏమందనమాట. ఆ కొత్త పెన్సిల్ అన్నీ ఏం చేస్తాడు, వాడు తెలివిగాను షాపు పట్టుకెళ్ళి అంకుల్ నాకు ఈ పెన్సిల్ తీసుకుని మరి వేరే పెన్సిల్ అంటాడు. వేరే పెన్సిల్ ఏమంటాడు, రాదు కదా అంటే పోనీ పైసలు ఇచ్చేసే, ఆ పెన్సిల్కి పైసలు ఇచ్చేయంటాడు. వాడేమోను అంతే, అప్పట్లో అణా 2 అణాలు కదా పెన్సిల్ ఉండేవి, అయితే ఒక అణా ఇచ్చేస్తాడు, 2 అణాలు పెన్సిల్ అణా ఇచ్చేస్తాడు. వాడు అణా పెట్టి కొనుక్కు తినేస్తాడు. ఇలాగా రోజు వాడికి దొంగతనాలు ఎక్కువైపోతాయి. ఇంకా చిన్న దొంగతనాల్లో పెద్ద దొంగతనాల్లో పడిపోతాడు. ఎలాగా పిల్లలతో ఆడుకుంటూ నెమ్మదిగా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ తోటి వెళ్ళిపోయే ఇళ్లలో ఉన్న గడియారాలు, తర్వాత వాచీలు అలాంటివన్నీ దొంగతనం చేసి అవన్నీ కూడా మళ్ళీ పక్క షాప్లో ఉన్న ఎక్కడో అమ్మేసి ఆ డబ్బులెట్టు శుభ్రంగా జలసాగా కొనుక్కోవడం, తినడం అలా చేస్తే వాళ్ళ అమ్మ ఏమీ అందు. ఏవో కొనుక్కుంటాడు, ఆ కొనుక్కున్న దాంట్లో కొంచెం పట్టుకొచ్చి వాళ్ళ అమ్మకు పెడుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మమ్మ చక్కగా తినేస్తూ ఉంటాడు, వద్దు నాయనా అని కూడా ఎప్పుడు అందు. అయితే ఇలా అవుతూ ఉండగాను పెద్ద దొంగతనాలు చేసేస్తాడు. ఈ పోలీసులకి ఏంటంటే అలా వీడి మీద రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. అలా రిపోర్ట్లన్నీ నోట్ చేసి ఒకసారి వాడిని పట్టుకుని నువ్వు ఇన్ని తప్పులు చేసావు కాబట్టి నీకేంటంటే శిక్ష ఉరి శిక్ష అంటారు. అంటే ఉరి శిక్ష అని చెప్పి వాడికి ఉరి శిక్షకి ఇచ్చేస్తారు. నీ కోరిక ఏమిటి, ఆఖరి కోరిక ఏమిటి అని అడుగుతారు. మా అమ్మతో మాట్లాడాలండి అంటాడు. అవునా, మీ అమ్మతో, సరే మిమ్మల్ని పిలిపిస్తా అని చెప్పి వాళ్ళ అమ్మని పిలిపిస్తే పిల్లాడి దగ్గరికి వెడుతుంది. ఏమిటి నాయన అంటుంది. అమ్మ ఇలా దగ్గరికి రా అంటాడు. దగ్గరికి వెడుతుంది. ఇగో నువ్వు ఆ తోటకూర నాడే కనుక నాకు చెప్పుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. చూసావా నాకు ఇప్పుడు ఏ పరిస్థితి వచ్చిందో, నువ్వు అప్పుడు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పి చెవులు మాట్లాడుతుగా చెవుని గట్టి కొరికే కానీ అప్పుడు ఆ తల్లికి బుద్ధి వస్తుంది అనమాట. అయ్యో నిజమే కదా, అప్పుడే చెప్పుంటే వీడికి ఇంత శిక్ష పడేది కాదు అని చెప్పి ఏడుస్తుంది. అందుకోసం పిల్లలు స్కూల్ నుంచి ఒకసారి వాళ్ళకి తెలియదు కదా, చిన్నతనం ఎరేజర్లు, పెన్సిళ్ళు, స్కేళ్ళు కొత్త కనిపించేసరికి పట్టుకొచ్చేస్తారు. ఇంటికి పట్టుకొచ్చేసి వాళ్ళ అమ్మ అని చూపిస్తే అప్పుడేమో నువ్వు అమ్మ నాన్న ఇది మంది కాదు కదా, మనం ఏంటి ఎవరి దగ్గర తెచ్చావో వాళ్ళకి ఇచ్చేసేయి అని చెప్తే వాడు ఏంటంటే ఆ బుర్నాడు వెళ్ళి ఇచ్చేస్తాడు. అలా చెప్పాలి, మనం చెప్తే పిల్లలకు తెలుస్తుంది, చెప్పకపోతే పిల్లలకు తెలియదు. మనం నీతి ఇవి చెప్తూ ఉండాలి పిల్లలకి. ధన్యవాదాలు.